ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులు సమంజసం కాదని రాజమండ్రి ఎంపీ భరత్రామ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని రాజమండ్రి ఎంపీ భరత్రామ్ ఖండించారు. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు దాడి చేశాయని ఒకరు, బ్లేడ్ బ్యాచ్లు గీశారని మరొకరు గగ్గోలు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఎదుటివారిని ప్రాణాలు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సానుభూతి చూపాల్సిన సమయంలో ఇలా ఎగతాళి చేస్తూ మాట్లాడటం ఏమిటంటూ విరుచుకుపడ్డారు. పథకం ప్రకారం ఎంతో చాకచక్యంగా ఎయిర్ గన్తో హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులను మట్టుపెట్టే చరిత్ర, 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆరితేరిన వ్యక్తే ఈ కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. మల్లెల బాబ్జీ తదితరులు ఈ విషయంలో సదరు నేత వ్యవహార శైలి ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. రోజులు మారాయి, అలాంటి పనులన్నీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు చెల్లవు, ఇప్పటికైనా మారండి అంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలుగులా గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది జగనన్నకున్న ప్రజాదరణ, దానికి తట్టుకోలేక ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మారండి. మీ మల్లెల బాబ్జీ ఎపిసోడ్ దగ్గర నుంచి బయటికి రండి. ఆ రోజుల్లో చెల్లింది, ఇంక ఈ రోజుల్లో చెల్లవు. మామని వెన్నుపోటు పొడిపించుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. పాపం మీ మామ కాబట్టి ఆయన నిన్ను నమ్మేశాడు. ఇవాళ ప్రజలు ఎవరో నమ్మరు. నువ్వేంటో, మీ ట్రాక్ రికార్డ్ ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు చెప్పే మాటలన్నీ, బూటక మాటలన్నీ కూడా తెలుసు. ఇవాళ జగనన్న పైన దాడి చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ఖండించారు ఈ అంశాన్ని. దీనిపైన పూర్తిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. దీని వెనకాతలు ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదల ప్రభుత్వం అని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం నగరంలోని 50వ వార్డులో టీడీపీ, జనసేన పార్టీల నుండి భారీగా వైసీపీలో చేరారు. ఎంపీ భరత్ వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. టీడీపీ నేతలు మేయర్లుగా పనిచేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలుగా పనిచేసి నగరానికి ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. ఆదిరెడ్డి కుటుంబం మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులను అలంకారంగా రాజకీయ అధికారం కోసం 16 సంవత్సరాల పాటు ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు. నగరానికి, ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తా అన్నట్టు ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నాడని, అసలు ఎందుకు టీడీపీకి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఇదేమీ ఫ్యామిలీ ప్యాకేజీ కాదని, కుటుంబ పాలన కాదని, వారసత్వంగా వచ్చే రాచరికం కాదని అన్నారు. ఎంపీగా కేవలం 2.5 ఏళ్లలో నగరాన్ని బహుముఖంగా అభివృద్ధి చేశానని అన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అద్భుత నగరంగా, విశ్వనగరంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే రాజమండ్రి గుర్తింపు పొందేలా చేస్తానన్నారు. నేను చేసిన అభివృద్ధి నచ్చితేనే ఓటు వేయమని కోరారు. గత టీడీపీ హయాంలో రాజమండ్రి ఎలా ఉండేదో, నేను ఎంపీ అయిన తర్వాత ఎలా అభివృద్ధి చేశానో మీకు మీరే ప్రశ్నించుకుని ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో గ్రహించి అభివృద్ధికి ఓటు వేయమని అభ్యర్థించారు. 2014లో ఎంపీగా మురళీమోహన్ రాజమండ్రికి చేసిందేమీ లేదన్నారు. 2019లో రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ నగరానికి, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అంటే 10 సంవత్సరాలు, ఒక జనరేషన్ రాజమండ్రికి తీరని అన్యాయం ఈ టీడీపీ నేతలు చేశారన్నారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరవాసులకు 24 గంటల పాటు మంచినీరు సరఫరా అయ్యేలా చేస్తానని, గోదావరి ఘాట్లను కాశీ తరహాలో అనుసంధానం చేస్తానని, గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. లాలా చెరువు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని, సీసీ రోడ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ అభ్యర్థించారు. పెదబాపన్న రాజు, మల్లిడి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, ఆళ్ల నాగబాబు, బొర్రా వెంకన్న, పీతా గణేష్, కాపూరి దుర్గాప్రసాద్, పడాల చిన్నారెడ్డి, తోట దుర్గా, ఎం చంద్రశేఖర్, రమేష్ మిత్ర బృందం పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్ తదితరులు పాల్గొన్నారు.
మన లాలా చెరువు ప్రాంతంలో మరి పెదబాబన్న రాజు మరి పెదబాబన్న ఆధ్వర్యంలో మన ఇక్కడ స్థానికంగా మన వార్డ్ ఇన్ఛార్జ్ మురళీ గారు తిరుపతిలో ఉండడం వలన మరి ఆయన రాలేకపోయారు. మరి ఇవాళ వీరి ఆధ్వర్యంలో మన కుమార్ మీరందరూ కూడా నాకు ఓటేయమని కూడా నేను అడగట్లా. ఊరు మారితే రాజమండ్రి అభివృద్ధి చెందితే ఓటేయండి, లేకపోతే వద్దు అని కూడా చెప్తా ఉన్నా. నేను ఇవాళ నాకు కూడా 2 సంవత్సరాలు ఇచ్చారు. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది, 2 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి అంతా చేసి చూపించాం. ఇప్పుడు నేను చేసి చూపించిన ఏదైతే అభివృద్ధి అని అది కేవలం ట్రైలర్ మటుకే, కేవలం ట్రైలర్ మటుకే. రాబోయే 5 సంవత్సరాలు మీ ఆశీర్వాదం ఉంటే రాజమండ్రిని ప్రపంచ పటంలో ఈ రాజమహేంద్రవరం అని ఒక నగరం ఉంది అని ప్రజలు చెప్పుకునే విధంగా, రాజమండ్రి ప్రజలే కాదు యావత్ మొత్తం అన్ని ఊర్ల నుంచి ప్రజలు చెప్పుకునే విధంగా అద్భుతమైన నగరం రాజమండ్రి అనే విధంగా మార్చి చేసి చూపిస్తానని మీ అందరికి మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా చేసేదానికి విశ్వ ప్రయత్నం చేస్తాం. మరి ఒక్కొక్కటి జరగకపోవచ్చు, ఎందుకంటే మనమేమి దేవుళ్ళు కాదు, మనం అందరం మానవం, మీకులాగే నేను కూడా మనిషినే. కానీ ప్రయత్నంలో ఎక్కడా కూడా ఆగదు, ప్రయత్నం చేస్తానే ఉంటాను. ఇవాళ నేను కూడా ఇంత గొప్పగా రోడ్డు వస్తుందని నేను ఊహించలా. లాలా చెరువు నుంచి వై జంక్షన్ దాకా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోడ్డు ఆయన పైన ఉన్నాడంటే ఎక్కడో ఆ స్నేహ బ్లాక్ లో మొత్తం రోడ్డు కనబడుతూ ఉంటుంది. ఏంటి ఇది రాజమండ్రియా లేకపోతే ఇంకే వేరే ఏమన్నా ఊరా అనే అనిపించే విధంగా రోడ్ తయారు చేసాం మనం. ఫ్లైఓవర్ వస్తే ఎలా వస్తుందో తెలుసామా? ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా, అక్కడ ఎదర హొసన్న చర్చి సెంటర్ ఉంది కదా, దానికన్నా ముందు వచ్చే లారీలన్నీ కూడా పైకి ఎక్కేస్తాయి. మీకు చక్కగా ఈ ప్రాంతం ఏదైతే ఉందో సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్ వచ్చి హైవే కింద నుంచి అటు మోరంపూడి వైపు వెళ్ళాలన్నా ఇటు సెంట్రల్ జైలు వైపు వెళ్ళాలన్నా చక్కగా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోతారు. ఆ లారీలు కానీ బస్సులు కానీ ఏం వచ్చినా ఆ ఫ్లైఓవర్ ఎక్కి ఇలాగ పైకి వెళ్ళిపోతాయి. అదే హైవే నుంచి రాజమండ్రి ఊర్లోకి వెళ్ళాలనంటే హైవే కింద నుంచి మీతో పాటునే కింద నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ రకంగా డిజైన్ ఉంది. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలు కూడా అవసరంలా, మోరంపూడి ఫ్లైఓవర్ సంవత్సరం 8 నెలల కాలంలో కంప్లీట్ చేస్తాం. మరి ఇవాళ నేననే వ్యక్తిని, అమ్మ వినండి ఒక్కసారి, నేననే వ్యక్తిని ఎంపీ కిందన ఉండకపోయి ఉంటే ఇవాళ రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ వచ్చేదా? మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా? కంబాల్ చెరువు వచ్చేదా? ఈ లాలా చెరువు నుంచి వై జంక్షన్ రోడ్ వచ్చేదా? హ్యాపీ గోదావరి బండ్స్ ని ఎలా తయారు చేస్తానో కాశీ తరహాలో కింద ఘాట్లన్నీ కలిపే కార్యక్రమం చేస్తాం. మనం ఎప్పుడు కూడా 12 సంవత్సరాలకి పుష్కరాలు వస్తూ ఉంటది. ఆ టైంలోనే ఎంతో కొంత డెవలప్మెంట్ కనబడతా ఉండేది. కానీ ఇవాళ పుష్కరాలు లేవు, అయినా ఎలా తయారు చేస్తా ఉన్నాం, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నా, ఎలా చేస్తా ఉన్నా, అందులో ప్రతి చోట నా కష్టం కనబడతా ఉంది. ఇవాళ మీ అందరికీ కూడా ఇంకా మరింత అభివృద్ధి చేసే విధంగా ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, మీరందరూ కూడా బాధ్యత తీసుకుని పక్క వాళ్ళతో కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ, తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టి ఒకసారి అమ్మ వినండి, సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ ఘటన జరిగింది కదా, ఘటన జరిగిన దానికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయండి అని చెప్తున్నారు. ఆయన చెప్పేది ఈ ఘటన జరిగి ఎవడు చేయించాడు వాళ్ళని పట్టుకోండి అని చెప్పట్లా,
అధికారులు వైఫల్యం ముఖ్యమంత్రి పైన దాడి చేస్తా ఉన్నారు అని అంటే ఎంత ధైర్యం ఉండాలి? సామాన్యుడు చేయగలరా? ఆకతాయిలు ఎవరైనా చేయగలరా ముఖ్యమంత్రి పైన దాడి చేయడం? ఎవడు చేస్తాడు ఇది? ఈ ప్రతిపక్షంలో ఉన్న ఎవరికి లాభం కలుగుతుందో వాళ్ళు చేస్తారు. సో ప్రజలందరూ కూడా విజ్ఞులు. ఇలాంటి దాడులు చేసే వాళ్ళని అసలు రాజకీయాల్లో ఉంచేదానికి లేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు? మా ఆంధ్రాలో ఉంటున్నాడా? తెలంగాణలో ఉంటా ఉన్నాడు. ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణలో చెప్తా ఉన్నాడు, నీకు ఇక్కడేం పని అయ్యా? నేను ముఖ్యమంత్రి, నేను ఇక్కడ కదా ముఖ్యమంత్రి, నీకు ఇక్కడేం పని? నీది ఆంధ్ర ఉంది, ఆంధ్ర పో, ఇక్కడేం పని కానీ చంద్రబాబు నాయుడిని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన అక్కడే ఉంటాడు, రాజకీయాలు చేసేదేమో ఇక్కడ ఆంధ్రాలో. రాజమండ్రి 38వ వార్డులో రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం కృష్ణానగర్, సీతంపేట పరిసర ప్రాంతాలలో ఇంటింటికి తిరిగారు. రానున్న ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈరోజు రాజమహేంద్రవరంలో మూలగొయ్య సీతంపేట ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాము, ప్రతి షాప్కి కూడా వెళ్తూ ఉన్నాము. ఇవాళ ఈ గడిచిన 2 సంవత్సరాల్లో రాజమహేంద్రవరం ఏ రకంగా అభివృద్ధి చెందింది, గతంలో రాజమహేంద్రవరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే వివరణ అంతా కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం. ఒకటి, ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకి మార్పు కనబడితే, అభివృద్ధి జరిగితే ఆశీర్వదించండి, అభివృద్ధి జరగలేదు అని అంటే వద్దు అని కూడా ఇవాళ ప్రజల్ని నేరుగానే చెప్తా ఉన్నాం. ఒకటి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి అసలు ఓటు ఎందుకు వెయ్యాలి అని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వెయ్యాలి? ఎందుకు చేతనంటే 2014లో మురళీమోహన్ గారు ఎంపీ కిందన ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. 19లో కూడా అదే రకంగా భవానీ గారు కూడా వేయించుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో రాజమహేంద్రవరానికి ఏదైనా ఒక కార్యక్రమమైనా చేశారా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు ఏంటి? ప్రజలకి రాజమహేంద్రవరానికి ప్రోగ్రెస్ కార్డు ఏంటో వాళ్ళు ప్రజల ముందు పెట్టాలి. మళ్ళీ ఇది 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి అని అదే కుటుంబం నుంచి అడుగుతూ ఉన్నారు. అసలు తెలుగుదేశానికి ఎందుకు ఓట్లు వేయాలండి? ప్రజలు ఎందుకో ఆ పార్టీ వైపున ఆలోచన చేయాలి. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఎవ్వరూ కూడా చూడని విధంగా జగనన్న ఇచ్చాడు. అదే రకంగా ఎవ్వరూ చూడని విధంగా ఇవాళ మనము డెవలప్మెంట్ చేసాం, రాజమహేంద్రవరాన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేసాం. మరి ఎప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఏదో కొద్దో గొప్ప డెవలప్మెంట్ జరిగే పరిస్థితులు కనబడేవి. మరి గడిచిన 2 సంవత్సరాల్లో పుష్కరాలకి ఏ డెవలప్మెంట్ జరుగుతుందో దానికి 3 ఇంతలు 4 ఇంతలు డెవలప్మెంట్ మనం చూపించాం. ఇవాళ నేను చెప్పడానికి ఎన్నో డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పడానికి 10 ఏళ్ళు ఒక్కటి కూడా కనబడట్ల. ప్రజలు ఆలోచన చేసి మరి అభివృద్ధికి పట్టం కట్టమని, రాజమహేంద్రవరం ప్రజలకి పట్టం కట్టమని మరి ప్రతి రోడ్ క్వారీ సెంటర్లో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు సందర్భంగా ఎంపీ మార్గాని భరత్రాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూస్ ని ఎన్నో స్టాచ్యూల పైన పూలాంకృతం చేయడం కూడా జరిగింది. ఇవాళ అందరికీ కూడా ఒకటే అంశం చెప్తా ఉన్నాం. ఇవాళన్న రోజుకి కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తే వివక్ష అనేది ఎన్నో ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది 100 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్న రోజుల్లో ఎంత వివక్షకి గురి అయి ఉన్నారో మనకు అందరికీ కూడా పాఠాల రూపేణ ఎన్నో చదివాము, విన్నాము, తెలుసుకున్నాము. మన అందరి గురించి ఆలోచన చేసి మరి బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో చదువుకుని రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామనేది అందరూ కూడా తెలుసుకోవాలి. మరి దీని అంతటికీ ఏంటి మూల కారణం అంటే చదువు. ఎవరైతే ఉన్నతమైన చదువులు చదువుతారో ఖచ్చితంగా వారి యొక్క జీవితాలు మారడమే కాదు, కుటుంబ జీవితాలు మారతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో మనము మన పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించాలి. ఇవాళ అంబేద్కర్ గారు కోరుకున్నారు, ఒకే ఒక అంశాన్ని కోరుకున్నారు. సమాజంలో సమాజ స్థాపన జరగాలి, అంటే అన్ని వర్గాలు సమానంగా ఉండాలనేది అంబేద్కర్ గారి ఆలోచన. మరి వాళ్ళ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో మనం అందరం కూడా కలిసికట్టుగా అడుగులకు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వాళ్ళ క్వారీ సెంటర్లో ఘన నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నేను సైతం ముందుగా నడుస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ, అంబేద్కర్ గారు ఆ రోజుల్లో చదువుకున్నారు కాబట్టి ఇవాళ అన్న రోజుకి కూడా ప్రజలందరూ కూడా సమానత్వంలో ఉన్నారు అని అంటే అది బిఆర్ అంబేద్కర్ గారు ఒకట్లే. ఇంకా దేశ చరిత్రలో ఇప్పటిదాకా అలాంటి మహనీయుడు పుట్టలేదు, ఇంకా పుట్టబోడు కూడా. మరి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఆయన ఎంత వివక్షకు గురి అయి ఉన్నారో. రాజమండ్రి నగరంలోని 3వ వార్డు సుబ్బారావుపేటలో రామాలయం పునఃప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేళతాళాలు, బాణాసంచ, పండితుల వేద మంత్రాల మధ్య ఎంపీ భరత్కు పూర్ణ కుంభంతో ఆ వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. యజ్ఞ యాగాలు, విగ్రహ ప్రతిష్ఠ ఎంపీ చేతుల మీదుగా ఆలయ కమిటీ, వార్డు పెద్దలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహాలను పండితుల వేద మంత్రాల మధ్య ప్రతిష్ఠించి యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ మరో 2 రోజుల్లో శ్రీరామనవమి పర్వదినం జరుగుతున్న శుభ సందర్భంలో సుబ్బారావుపేటలో ఇక్కడి ప్రజలు కోరుకున్నట్టుగా ఆ శ్రీరామచంద్ర ప్రభువు వేంచేయడం నిజంగా చాలా శుభకరమని అన్నారు. స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ తన చేతుల మీదుగా నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్డు ప్రజలంతా శ్రీరామనామంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు భక్తి తన్మయత్వంతో ఆలయ నిర్మాణంలో నిమగ్నమై అద్భుతమైన ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దైవ కార్యక్రమంలో తాను పాల్గొనే సువర్ణ అవకాశం కల్పించిన వార్డు ప్రజలకు, సుబ్బారావుపేట ప్రాంత వాసులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీ భరత్కు పండితులు వేద ఆశీస్సులు అందజేశారు.
సుబ్బారావుపేటలో మరి ఎంతో వైభవంగా అట్టహాసంగా సీతారామ హనుమత సమేత రామచంద్రమూర్తి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఇవాళ ఎంతో అద్భుతంగా వైభవంగా మరి ఇవాళ ఈ సుబ్బారావుపేటలో శ్రీరామచంద్రుల యొక్క ప్రతిష్ట జరగడం నిజంగా చాలా చాలా ఆనందము. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ పేటలో ప్రజలందరూ కూడా మరి ఎంతో ఆనంద ఉత్సవాల కిందన మరి జరుపుతూ ఉన్నారు. వీరికి ఎంత చేసినా కూడా తక్కువే. ఎందుచేతనంటే ఇంత శ్రీరామ భక్తితో మరి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండి రామభక్తిలో మరి మునిగి తేలుతూ ఉన్నారని అంటే నిజంగా ఈ రకమైన వ్యాప్తి యావత్ భారతదేశం అంతా కూడా చెందాలి అని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటా ఉన్నా. మరి ఇవాళ శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగడము, రేపు 17వ తారీఖున నవమి కూడా చాలా అద్భుతంగా మనము ఆ రోజుల్లో సీతారాముల యొక్క కళ్యాణం చూడలేదు, కానీ అంతటి కళ్యాణము జరిపించే విధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భక్తి పారవస్యంలో మరి ఉన్నారనేది విశేషంగా నమ్ముతూ ఉన్నాం. మరి శ్రీరామ నవమి కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో కోట్ల కళ్యాణాలు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం మరి కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి శ్రీరామచంద్రమూర్తి కూడా మరి ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితము ఈ భూమండలాన్ని పరిపాలించారు, ఈ భరతఖండాన్ని పరిపాలించారు. రామరాజ్యాన్ని మళ్ళీ తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం వ్యాప్తంగా రామరాజ్యం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ